देकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरयेत् वन्दे वन्दारुमन्दारं वृन्दावनविनोदिनं वृन्दावनकलानाथं पुरुषोत्तममद्भुतं श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। स्वस्तस्सु सताम् अखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीबृहन्नारदीयपुराणे अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। ऋषयः ऊचुः सूतसूतमहाभागा वदनो वदतां वर दृढधन्वा कथं प्राप्ता पुरुषोत्तमसेवनात् सौराज्यं पुत्रपौत्रादीन् ललनां च पतिव्रतां कथं च भगवल्लोकम् अवाप योगिदुर्लभम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। పూర్వాధ్యాయంలో కుమారిగా జన్మించిన ద్రౌపదీదేవి గారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. పురుషోత్తమ మాసాన్ని తిరస్కారం చేసిన నిమిత్తంతో అంతకు ముందే పార్వతి, శచి, శ్యామల, ఉష ఈ నలుగురు దేవతలు కూడా చేరుకొని బ్రహ్మదేవుడిని అవమానం చెయ్యాలి అని చెప్పి ఒకే శరీరాన్ని స్వీకరించి ఆ ఒక శరీరంలోనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. రెండుసార్లు అలా బ్రహ్మదేవుడిని తిరస్కారం చేసే ప్రయత్నం అనేది చేయగా కోపగించిన బ్రహ్మదేవుడు ఆ నలుగురు దేవతలకి శాపం అనేది ఇచ్చారు. 4 మార్లు మానవులుగా జన్మించాలి. ఆ మానవ జన్మలోనూ కూడా 2 మార్లు వివాహం అనేది జరగకుండా పోవాలి. పార్వతీకి అయితే ఏ సందర్భంలోనూ కూడా తన భర్త అయిన రుద్రదేవుడి సమాగమం అనేది జరగకుండా పోవాలి అని ఆ దేవతలందరికీ కూడా తప్పు దారి చూపించిన, అధర్మ మార్గాన్ని చూపించిన పార్వతీకి ఇంకా కఠినమైన శాపాన్ని ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మదేవుడు. ఆ శాప ప్రభావానికి సంబంధించి 2 జన్మల వృత్తాంతాన్ని మాత్రమే అధిక మాస మహాత్మ్యంలో చెప్పారు. ఆ 2 జన్మలలో మొదటి జన్మగా కుమారిగా తను జన్మించింది. 2వ జన్మగా తను ద్రౌపదిగా జన్మించిన సందర్భంలో ఆ ద్రౌపది అవతారంలో ఎన్నో కష్టాలను అనుభవించడం అనేది జరిగినది. వస్త్రాపరణం లాంటి చాలా క్లేశకరమైనటువంటి అవమానాలని సహించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతయు కూడా జరగడానికి కారణం ఏమిటి అంటే పురుషోత్తమ మాసాన్ని తిరస్కారం చేయడం అనేటటువంటి మాటని వెనకటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇవాళ ఈ అధిక మాసంలో 3 విభాగాలు చేశారు. ఒకటి సూతాచార్యుల వారు, శౌనకాచార్యుల వారి వృత్తాంత నిమిత్తకంగా ద్రౌపదీదేవి యొక్క కథాభాగాన్ని ప్రస్తావన చేస్తూ ఒక భాగం చెప్పబడింది. దృఢధన్వానుడి కథా ప్రస్తావన చేస్తూ 2వ భాగం చెప్పబడింది.
మూడవ భాగములో సదాచారం మొదలైనవన్నీ చెప్పబడతాయి. నాలుగవ భాగములో కదర్యోపాఖ్యానం అని ఇలా 4 విభాగాలు చేయబడ్డాయి. 4 విభాగాలలో చాలా విస్తారమైనటువంటి కథాభాగాలు ఉన్నాయి. అధిక మాస మహాత్మ్యం అనేది స్వయం భగవంతుడు చెప్పినాను కూడా దాని మహిమ ముగించడానికి సాధ్యం కాదు అని చెబుతారు. అంటే భగవంతుడికి అసాధ్యమని కాదు, అంత విస్తారమైనటువంటి మహిమ ఆ అధిక మాస మహాత్మ్యంలో ఉంది. మనం ఎంత ముఖ్యమైనటువంటి ఘట్టాలు అనేవి ఉన్నాయో అటువంటి ఘట్టాలని మాత్రమే తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. చాలా విస్తారంగా చెప్పుకోవడం అంటే అది అధికమైన సమయం అనేది పడుతుంది. అలా కాకుండా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం మనం చేశాం. ఇలా ఉండగా ఇంకో వారం రోజులు దశమి, ఇంకో వారం రోజుల్లో అధిక మాసం అనేది సమాప్తం అవుతుంది. ఆ వారం రోజుల్లో ఎంతైతే అంత అధికంగా ముఖ్యమైనటువంటి ఘట్టాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. దృఢధన్వానుడి కథాభాగం అనేది 2వ ఘట్టంలో చెప్పబడుతుంది. ఈ దృఢధన్వ అధిక మాసానికి నియామకుడైన భగవంతుణ్ణి విశేషంగా ఉపాసన చేసి ఇహపర సౌఖ్యాలు కూడా పుష్కలంగా పొందాడు. ఇహలోకాల్లో ఉండే అన్ని సుఖాలు అనుభవించాడు. సునాయాసంగా ఏ శ్రమ లేకుండా అధిక మాస మహాత్మ్యముతో మోక్షలోకాన్ని కూడా తను పొందాడు. ఇలాంటి ఈ దృఢధన్వానుడి కథా భాగాన్ని ప్రస్తావన అనేది చేశారు వెనుకటి అధ్యాయంలో. అలా ఒక మాటతో చెప్పబడినటువంటి దృఢధన్వానుడి కథాభాగాన్ని విస్తారంగా చెప్పవలసిందిగా శౌనకాది ఋషులు సూతాచారులు వారిని అడగడం అనేది జరిగినది. దానికి దృఢధన్వోపాఖ్యానం అని చెప్పి దృఢధన్వుడి కథాభాగాన్ని ప్రస్తావన అనేది చేస్తారు. చాలా విశేషమైనటువంటి ఇతిహాసం ఇది. చాలా మహాభక్తుడైనటువంటి వాడు దృఢధన్వ అనేటటువంటి మహారాజు. సనాతన మునిర్విప్ర నారదాయ పురాతనం, సనత్ కుమార, సనత్ సుజాత మొదలైనటువంటి నలుగురిలో సనాతన అనేవారు ఎవరైతే ఉన్నారో వారు స్వతహాగా నారద మహర్షికి ఉపదేశం చేసినటువంటి కథాభాగం అధిక మాస మహాత్మానికి సంబంధించి దృఢధన్వానుడి కథాభాగం. ఇలా ఉండగా ఆ దృఢధన్వానుడి కథ చాలా చక్కగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇతిహాసం అనేది మనకు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగానికి వచ్చేటటువంటి ఘట్టం. పూర్వకాలంలో ఇలా చేసి ఇంత గొప్పగా సాధించారు అనే మాట తెలిస్తే అది ఒక మార్గదర్శనంగాను కూడా మనకు ఉంటుంది. అలాంటి పాపనాశకమైన పవిత్రమైన శ్రవణ మాత్రముతోనే మన పాపాలన్నీ పరిహారం అవుతాయి. అటువంటి పాపాలని పరిహారం చేసేటటువంటి చాలా చక్కని కథాభాగం ఇది అని సూతాచారులు వారు చెబుతారు. స్వయం నారద మహర్షికి సనాతనులు వారు చెప్పినదే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడి సంవాద రూపంగాను కూడా ఈ కథాభాగం అనేది జరిగినది. ఆసీ హయ దేశస్య గోప్తా శ్రీమాన్ మహీపతి చిత్రధర్మేతి విఖ్యాతో ధీమాన్ సత్య పరాక్రమ. చిత్రధర్మ అనేటటువంటి ఒక మహాశక్తిమంతుడైన, ధీమంతుడైన, బుద్ధిమంతుడైన, మహాపరాక్రమశాలి అయిన హయహయ దేశానికి అధిపతి అయినటువంటి ఒక రాజు. చిత్రధర్మ అని అతడి పేరు. అతడికి ఒక మహా తేజస్వి అయినటువంటి కుమారుడు జన్మించాడు. దృఢధన్వ అని అతడి పేరు. సత్యనిష్ఠత అనేది చాలా విశేషంగా అతడిలో ఉన్నది. చాలా చక్కని లక్షణాలతో ఉన్నటువంటి శరీరము కలిగినవాడు. విశాలమైనటువంటి కన్నులు,
విస్తారమైనటువంటి వక్షస్థలం, చాలా గట్టిగా హృష్టపుష్టమైన దేహముతో, మంచి సౌష్ఠముతో, చాలా శ్రేష్టమైనటువంటి తేజస్సు రూపముతో తను పెరిగాడు. రూపానికి తగ్గట్టే అతడి అంతరంగికమైన గుణాలు కూడా చాలా అద్భుతమైనటువంటి గుణాలు. సకల శాస్త్రాలని నేర్చుకుని ఉన్నవాడు, విద్యాభ్యాసం చేసి గురువుల దగ్గర వారి సేవని చేసి చక్కగా సకల శాస్త్రాలను కూడా అవపోసన పట్టినవాడు. ఒక్కసారి చెబితే చాలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రతిభాశక్తి అతడికి ఉండేది. మంచి బుద్ధిశక్తి ఉన్నవాడు, ఏకసంతాగ్రాహి. ఒక్కసారి చెబితే చాలు అన్నీ గుర్తుపెట్టుకునేటటువంటి వాడై ఉన్నాడు దృఢధన్వ అనేటటువంటి ఈ చక్రవర్తి. ఇటువంటి ఇతడు గురువు గారికి గురుదక్షిణ అనేది ఇవ్వాలి అని అనుకున్నాడు. విద్యాభ్యాసం సమాప్తమైంది. సరే, గురుదక్షిణ ఇస్తాను అని గురువు గారికి వెళ్ళి అడిగాడు. గురువుగారి అనుజ్ఞను స్వీకరించి వారు అడిగిన ప్రకారంగా వారు ఏది గురుదక్షిణగా అడిగారో అటువంటి గురుదక్షిణని వారికి ఇచ్చేసి వారి అనుమతితో తమ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి గారికి ఎంతో సంతోషం. విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని సరి అయినటువంటి తనకు వయస్సు మీరినటువంటి సమయములో తనకు చేదోడు వాదోడుగా సహాయంగా రాజకుమారుడిగా యువరాజుడిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించి చిత్రధర్మ మహారాజు గారికి తమ రాజ్య పరిపాలనలో ఎంతో సహాయం చేసేవాడు. అటువంటి ఆ కుమారుణ్ణి చూసి ఎలా రామచంద్రుణ్ణి చూసి దశరథ మహారాజు గారు ఎంతగానో సంతోషించేవారో అలా ఈ చిత్రధర్మ మహారాజు కూడా తన కుమారుడైన దృఢధన్వానుణ్ణి చూసి ఎంతగానో సంతోషించేవారు. మంచి యువకుడు, సర్వధర్మాలను తెలుసుకొని ఉన్నటువంటి వాడు, ప్రజలను పరిపాలన చేయడంలో మంచి దక్షత కలిగినవాడు, సంసారే సారవర్జిత అలా అని చెప్పి భోగభాగ్యాల గురించి ఆశ లేనివాడు, వైరాగ్యం అనేది విశేషంగా ఉన్నవాడు. ఈ దృఢధన్వానుడికి ఇష్టదైవం, ఆరాధ్య దైవము కూడా గోపాలకృష్ణుడే. ద్విభుజం మురళీకృష్ణం. గోలోకానికి శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి చెప్పారు కదా, విన్నాము కదా. అటువంటి గోలోకములో 2 భుజాలతో వేణునాదాన్ని చేస్తూ ఉండేటటువంటి వాడు శ్రీకృష్ణుడు, అంటే పురుషోత్తమ నామకుడైనటువంటి పరమాత్ముడు. అటువంటి ప్రసన్న వదనము కలిగిన, శాంత స్వభావము కలిగిన, భక్తులకు అభయాన్ని ఇచ్చేటటువంటి మురళీకృష్ణుణ్ణి తను విశేషంగా ఆరాధించేవాడు. ఏ రకంగా అయితే ధ్రువ చక్రవర్తి, అంబరీష, యయాతి మొదలైనటువంటి మహానుభావులు ఈ భగవంతుణ్ణి సేవించుకొని ఆయన అనుగ్రహానికి మహాపాత్రులయ్యారో అలాగే ఇతడు కూడా ఆ భగవంతుడి అనుగ్రహానికి పరమ పాత్రుడైనటువంటి వ్యక్తి. ఎందరో మహానుభావులు రాజఋషులు అని ఎవరి గురించి పురాణాలలో చెప్పబడినదో, భీష్మాచార్య మొదలైనటువంటి వాళ్ళందరి గురించి రాజఋషులు ఇత్యాదులు అని చెప్పబడ్డారో అలాంటి రాజఋషి అయిన వాడు దృఢధన్వ అనేటటువంటి మహారాజు. అశాశ్వతమైనటువంటి శరీరం, అధ్రువేణ ధ్రువం ప్రాప్త. అశాశ్వతమైనటువంటి శరీరముతో శాశ్వతమైనటువంటి మోక్షలోకాన్ని సాధించిన మహానుభావులలో ఇతడు కూడా ఒకడు. ఇలా ఉండగా సకల శాస్త్రాలు ఇతడికి తెలుసు. మహానుభావుల చరిత్రలన్నీ విని ఉన్నవాడు. సంసార సాగరంలో చిక్కడం వద్దు అని చెప్పి ఈ స్నేహభూతమైనటువంటి స్నేహపాశాలను ఛేదించుకొని భగవంతుడి ఉపాసనలో తను మగ్నుడైపోతాడు. ఇలా ఆ శతధన్వానుడి యొక్క వైరాగ్యం అనేది విశేషంగా ఉండడంతో అతడు తన కర్తవ్యాలన్నీ తీర్చి తర్వాత తపస్సు చేయాలి అని చెప్పి పులహ ఆశ్రమానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ పులహ ఆశ్రమంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఎంతగానో అద్భుతమైనటువంటి తపస్సు అనేది తను చేస్తాడు.
కియత్కాలం తపస్తత్వా హరేర్ధామ జగామస దృఢధన్వాపి శుశ్రావ స్వపితుర్ వైష్ణవీం గతి. ఈ దృఢధన్వానుడి వలె అతడి తండ్రి, అతడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి పరమ భక్తుడు. అలాంటి తమ తండ్రి గారు తన కుమారుడికి రాజ్యాభిషేకాన్ని చేసి ఏ రకంగా అయితే తపస్సు చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారో, వైకుంఠలోకాన్ని చేరుకున్నారో, అటువంటి తన తండ్రి గారైన చిత్రధర్ముడి యొక్క ఉత్తమ గతిని, వైష్ణవీం గతిం, విష్ణులోక ప్రాప్తిని తెలుసుకుంటాడు దృఢధన్వ. ఒక రకంగా తండ్రి గారి వియోగం అని చెప్పి దుఃఖము, రెండవది విష్ణులోకము కలిగింది కదా అని చెప్పి సంతోషము, రెండూ కూడా దృఢధన్వానుడికి కలిగాయి. హర్షశోక సమావిష్టో ఎకరో ఔర్ధ్వదేహిక. శోకము దుఃఖము తోడుగా ఉత్తమ గతి కలిగింది కదా అని చెప్పి రెండు రకాలుగాను కూడా మనస్సులో భావనలు అనేవి ఉండగా, అటువంటి ఆ భావనలతోనే ఎంతో శ్రద్ధాభక్తులతో తమ తండ్రి గారి ఊర్ధ్వదేహికమైన కర్మలన్నీ కూడా చేస్తాడు దృఢధన్వ. పుష్కరా వర్తతే పుణ్యే నగరే అత్యంత శోభితే రాజ్యం చకార భూపాలో నీతిశాస్త్ర విశారద. అలా యువరాజు పదవి నుండి మహారాజు పదవిని పొందాడు దృఢధన్వ. పుష్కరావర్తకే అని అతడి రాజధాని, ఎంతో పుణ్యకరమైనటువంటి క్షేత్రం అది. అటువంటి పుష్కరావర్త అనేటటువంటి పుణ్యభూమిలో తను నీతిశాస్త్ర విదగ్ధుడై చాలా చక్కగా రాజ్య పరిపాలన అనేది చేసేవాడు. దృఢధన్వానుడికి శీలవతి అనేటటువంటి ఒక చక్కని భార్య, గుణములు అలాగే సౌందర్యము అలాగే. విదర్భ మహారాజు గారి కూతురు ఆవిడ. ఆవిడికి సమానమైనటువంటి సౌందర్యవతి భూలోకములోనే లేరు. అలాంటి అద్భుతమైన గుణవతి, శీలవతి, సౌందర్యవతి ఆ శీలవతి అనేటటువంటి అమ్మాయి. పుత్రాప్త సుషువే దివ్యాం చతురాన్ శుభాన్ పుత్రిం చారుమతిం నామ్న సర్వలక్షణ సంయుత్. ఈ దృఢధన్వానుడికి మరియు శీలవతికి 4 కుమారులు, చారుమతి అని ఒక కూతురు. ఈ రకంగా 5 సంతానం. ఆ 4 కుమారులు చిత్రవాక్, చిత్రవాహ, మణిమాన్, చిత్రకుండల అని వాళ్ళ పేర్లు. వీళ్ళందరూ కూడా మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్లే, లోక విఖ్యాతిని సాధించిన వాళ్ళు. దృఢధన్వానుడి గుణాలని అలవర్చుకున్నటువంటి ఉన్నవాళ్ళు. ఇలా ఉండగా వీళ్ళందరికంటేనూ కూడా దృఢధన్వానుడి యొక్క కీర్తి ఇంకా విశేషంగా సర్వలోకాల్లోనూ కూడా వ్యాప్తించింది. వేదాంగాల జ్ఞానం, ధనుర్విద్య పారంగతం, సకల శత్రువుల్ని కూడా గెలిచి అంతఃశత్రువుల్ని బహిర్శత్రువుల్ని, అరిషడ్ వర్గాలన్నబడి అంతఃశత్రువులని బహిర్శత్రువుల్ని కూడా గెలిచినటువంటి వాడు. క్షమాగుణములో పృథ్వీకి సమానమైన వాడు, గాంభీర్యంలో సాగరానికి సమానమైన వాడు. పితామహ సమస్సామ్యే ప్రసాదే గిరిశోపమః. ఎవరి మీదైనా అనుగ్రహం చెయ్యాలి అంటే ఆశుతోష రుద్రదేవుడి వలె చాలా శీఘ్రంగా అనుగ్రహం అనేది చేసేవాడు. ఇతడు కూడా రామచంద్రుడి వలె ఏకపత్ని వ్రతుడై ఉన్నవాడు. ఆ రామచంద్రుడి లాగానే క్షత్రియుడైన వాళ్ళకి బహుభార్యలు అనేది విహితమే. కానీ రామచంద్రుడు ఎలా ఏకపత్ని వ్రతాన్ని ధరించాడో అలాగే ఈయన కూడా ఏకపత్ని వ్రతాన్ని ధరించినవాడు. ఇలా ఉండగా ఏకదా నిశి సుప్తస్య చింతా ఆసీత్ తస్య భూపతే అహోయం వైభవక్యేన పుణ్యేన మహతా భవేత్. ఒకసారి అతడు పడుకుని ఉండగా ఎల్లవేళలాను కూడా భగవంతుడి గురించి అతడికి చింత. ఇంతటి వైభవం, ఇంతటి సుఖశాంతమైనటువంటి జీవనం, ఇటువంటి మహాసౌఖ్యం, దీని వెనక ఏ పుణ్యముందో ఏమిటో అని అతడికి ఆలోచన వచ్చింది. అతడికి తెలుసు, సుఖంగా ఉండాలి అంటే ధన కనక వస్తువాహనాలు ఉంటే ఉపయోగం లేదు. సుఖంగా ఉండాలి అంటే పుణ్యం అనేది ఉండాలి. ఇటువంటి పుణ్యం అనేది ఏముందో ఏమిటో, నేను ఈ జన్మలో అయితే ఏ తపస్సు కూడా చేయలేదు. అయినా వెనకటి జన్మలో ఏం చేశానో నాకు తెలియదు. ఒకవేళ
వెనకటి జన్మలో నేను ఏదైనా తపస్సు చేసి ఇటువంటి మహాభాగ్యాన్ని సంపాదించాను అంటే అదేమిటో తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి వచ్చే జన్మలోనూ కూడా అంతటి మహాభాగ్యాన్ని నేను పొందగలను. కాబట్టి నేను ఎలాగైనా సరే నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని అతడికి కోరిక కలిగింది దృఢధన్వానుడికి. ఆ కోరిక తగ్గట్టే ఆ రాత్రి సమయం అంత మాత్రమే నిద్రపోయాడు. బ్రాహ్మ ముహూర్తం అయిన వెంటనే లేచాడు. బ్రాహ్మ ముహూర్తంలో లేచినటువంటి వ్యక్తి తన అహనికాలు, నిత్యాహనికాలు మొదలైనవన్నీ కూడా ముగించి భగవంతుణ్ణి, దేవతలని, పితృదేవతల్ని అందరినీ కూడా సేవించి బ్రాహ్మణులకి దానాలు చేసి నమస్కారం అనేది చేసి అక్కడి నుంచి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి అని రథాన్ని అధిరోహించాడు. ఒక అశ్వాన్ని అధిరోహించి బయలుదేరాడు. అరణ్యం అనేది వచ్చింది. చాలా దట్టమైనటువంటి అరణ్యం. ఎలాగూ పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకోవాలి అంటే ఋషులను మునులను నేను కలవాలి. వాళ్ళు వనంలోనే ఉంటారు కాబట్టి రెండు పనులు అవుతాయి. వనములో క్రూర మృగాల సంహారం చేయడంతో వనవాసులకి సుఖంగా జీవనాన్ని సాగించడానికి వీలు చేసినట్టు అవుతుంది. అలాగే ఆ వనంలో ఎవరైనా ఋషులు మునులు ఉంటే వారి గురించి నేను అడిగి నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి రెండు ఉద్దేశాలతోనూ కూడా తను వనానికి బయలుదేరుతాడు. ఇలా వనానికి బయలుదేరినటువంటి దృఢధన్వానుడికి చాలా దూరంగా వాడు వెళ్ళాడు. ఎన్నో మృగాలు మొదలైనటువంటి వాటిని సంహరిస్తూ చాలా ఆయాసముతో ఆ వేటని ఆనందంగా అనుభవిస్తూ తనకు పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పేటటువంటి గురువులని వెతకడము అనేది కూడా చేశాడు. శోణిత శ్రూతి మార్గేణ రాజాప్యనుయయౌ మృగం. ఇంతలో ఒక బాణాన్ని గట్టిగా ఒక మృగానికి కొట్టాడు. ఆ మృగం అంతలో తను తేరుకొని గాయమైనా కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి అది ఎక్కడో పరిగెత్తింది. దాన్ని పట్టుకోవాలి అని తను కూడా పరిగెత్తాడు. చివరికి ఆ మృగం ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియలేదు. ఎక్కడ వెతికినా అది దొరకలేదు. అప్పటికే బాగా ఆలస్యము కూడా అయ్యింది. బాగా దాహంగాను కూడా ఉండగా ఎక్కడైనా ఒక చక్కని ఆశ్రమమో లేదా సలయేరో దొరుకుతుందో ఏమిటో చక్కగా దాహాన్ని తీర్చుకున్నాము అని అటు ఇటు అన్ని చోట్లను కూడా తను వెతకడం మొదలుపెట్టాడు. త్రిషాక్రాంతస్స కాసారం దదర్శ సాగరోపమం. అంతలో అతడికి ఒక అద్భుతమైనటువంటి సరోవరం అనేది కనిపించింది. చాలా పెద్ద సరోవరం. చూస్తే సముద్రమో ఏమో అని అనిపించాలి. అటువంటి అద్భుతమైన సముద్రం లాంటి సరోవరం కనిపించింది దృఢధన్వానుడికి. తత్ర గత్వాషు పితవాసౌ పానీయం తీరమాగత. చూసిన వెంటనే అమృతం దొరికినట్టయింది. హాయిగా వెళ్ళి దాహం తీర్చుకొని తాను ఒడ్డుకి వచ్చి కూర్చున్నాడు. ఆ నదీ తీరంలో కాసేపు సేదదీరి విశ్రాంతి తీసుకుని వెళదాము అని అనుకున్నాడు. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలా అని ఆలోచించే లోపే అతడికి ఒక అద్భుతమైన నెగ్రోధ వృక్షం అనేది కనిపించింది. చాలా దట్టమైనటువంటి ఆకులతో చాలా గొప్పగా ఉన్నటువంటి వృక్షం అది. తత్రాగమత్ ఖగః కశ్చిత్ కీరః పరమశోభనః. సరే అక్కడ విశ్రాంతి తీసుకుందాము అని తను ఆ వృక్షం కింద వెళ్ళి విశ్రాంతి అని తీసుకునేటటువంటి సమయంలోనే అక్కడ ఒక పక్షి అనేది కూడా వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి పక్షి. అలాంటి ఆ నెగ్రోధం అంటే వటవృక్షం, ఆ నెగ్రోధ వృక్షం అక్కడ తను ఆశ్రయం అనేది తీసుకొని ఉండగా ఒక చిలక, చక్కని మాటలు పలికేటటువంటి చిలక అతడికి కనిపించింది. అది కూడా అదే వృక్షం మీద ఆశ్రయం పొందాలి అని వచ్చింది. మనుషుల వలె చాలా మనోహరంగా మాటలు అనేది పలకడం వింటాడు ఈ దృఢధన్వ. అతడికి చాలా ఆశ్చర్యం అవుతుంది. సామాన్యంగా మాటలు నేర్పిస్తే నేర్చుకునే చిలకలకి ఇటువంటి మనోహరమైనటువంటి మాటలు ఎవరు నేర్పించారో ఏమో, ఎలా ఇది నేర్చుకున్నదో ఏమో అని ఆ చిలక పలికే పలుకులని చాలా ఆసక్తితో వినడం అనేది మొదలుపెట్టాడు. అంతలో అతడు వింటూ ఉండగా ఆ చిలక ఒక శ్లోకాన్ని చెబుతుంది.
సంబోధ్య దృఢధన్వానం ఏకాకినం ఉపస్థితం. తను దృఢధన్వానుణ్ణి సంబోధన చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్పి అతడికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. విద్య విద్యమానాతుల సుఖం ఆలోక్యాతీవ భూతలే నచి నచిత నచితన్యసితత్వం త్వం తత్కథం పారమేష్యసి పారం పారం వారం వారం ఇదం పద్యం పపాట ద్రపతే పురా. మాటిమాటికి కూడా ఈ శ్లోకం అనేది చెప్పింది ఆ చిలక. విద్యమానాతుల సుఖం ఆలోక్యాతీవ భూతలే నచితన్యసితత్వం త్వం. ఆ చిలక చెప్పినటువంటి మాటలకి అర్థం ఏమిటి, ఏం పలికింది అది అని అడిగితే చాలా చక్కగా చెబుతుంది. అతడు ఆలోచించే మాటల్నే అది చెబుతుంది. హే రాజా, ఈ పృథ్వీ మండలంలో ఇంతకంటే సుఖం అనేది లేదు అని నువ్వు భావించావు. అటువంటి సుఖం అనేది నీకు ఎలా కలిగిందా అనే ఉద్దేశంతో దాన్ని జిజ్ఞాస వెతకాలి, ఆ సుఖానికి కారణం ఏమిటా అనేటటువంటి ఒక జిజ్ఞాసతో నువ్వు ఈ వనానికి బయలుదేరి వచ్చావు అని మాటిమాటికి ఆ మాటనే అతడి ముందు చెప్పడం అనేది మొదలుపెట్టింది. ఇటువంటి ఐశ్వర్యాన్ని చూసి తత్వ విచారాన్ని చెయ్యాలి అనే ఆలోచన నీకు కలిగినది అని మాటిమాటికి ఆ శ్లోకం చెప్పడంతో తనకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటిది, నేను అనుకునేటటువంటి విషయాన్నే ఇది మాటిమాటికి నాకు చెబుతూ ఉన్నదే, అయితే ఇది సామాన్యమైన పక్షి కాదు, దీని గురించి నేను విశేషంగా జిజ్ఞాస అనేది చెయ్యాలి అని అనుకుంటాడు శృతధన్వ. అలా ఆ చిలక చెప్పిన శ్లోకం అనేది అతడికి సరిగ్గా అర్థం అనేది కాకపోయేసరికి మొత్తానికి ఏమిటా శ్లోకానికి అర్థం అనేది ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకవేళ ఈ చిలక ఇంత అద్భుతంగా గూఢంగా మాట్లాడుతుంది అంటే వేదవ్యాసుల వారి కుమారుడు శుకాచార్యుల వారి ఈ రూపంలో వచ్చారో ఏమో. శ్రీకృష్ణ సేవకం మూఢం మగ్నం సంసార సాగరే, సంసారంలో మునిగి ఉన్నటువంటి నన్ను ఉద్ధరించడానికి ఎలా పరీక్షితుడిని ఉద్ధరించడానికి వచ్చారో అలా నన్ను ఉద్ధరించడానికి ఈ రూపాన్ని ధరించారో ఏమో. ఈ చిలక అయితే సామాన్యమైనటువంటి చిలక కాదు అని అనిపిస్తుంది. ప్రాయశః ఇది శుకాచార్యుల వారే ఏమో అని ఆలోచించాడు ఆ దృఢధనవ. కీరస్ త్వదర్శనం ప్రాప్తో బోధయిత్వా నరాధిపం. అంతలో దాని దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి మీరు అని కనుక్కుందామని అనుకునే లోపే అది అదృశ్యమై అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అంటే అదృశ్యమైపోతుంది, ఎగరడం కాదు, అదృశ్యమైపోతుంది. అడగాలి అని అనుకునే లోపే అతడి జిజ్ఞాసకి శాంతి అనేది లేకుండా అది అడిగే లోపే అది అదృశ్యం అనేది అయిపోవడం, ఎంత వెతికినాను కూడా దొరకకుండా పోవడం. ఈ రకంగా ఉండగా అదే ఆలోచనలతో తను తన రాజ్యానికి వెళ్తాడు. తన రాణిగారితో ఈ విషయాన్ని చెబుతాడు. ఇలా జరిగింది వేటకి వెళ్ళినప్పుడు ఆ చిలుక ఇదేదో మాటని నాకు చెప్పింది. భోభో పురుష శార్దూల దౌర్మనస్యమిదం కుత ఉత్తిష్టోత్తిష్ట భూపాలం భుంక్ష్వభోగాన్ వచోవద. ఆ చిలక చెప్పిన మాట ఏమిటో నాకు అర్థం కాలేదు, దాని గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను అని తన భార్యతో చెబితే ఆవిడ అంటుంది, అంతగా పట్టించుకోవడం ఎందుకండి, అదేదో చెప్పింది పాపం, కానీ అదంతా మీరు పట్టించుకోకండి, మీకు ఇష్టమైన విషయాన్ని చెప్పింది కదా, చక్కగా భోగాలు మొదలైనవన్నీ చేయండి, హాయిగా జీవితాన్ని సాగించండి, ఈ శ్రమ ఎందుకు మీకు, అదేం చెప్పిందో ఏమిటో అనే జిజ్ఞాస ఎందుకు మీకు అని పలు రకాలుగా అతడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అతడి భార్య. ఇలా తను ఎంత చెప్పినాను కూడా అతడు ఆ చిలక చెప్పిన మాటలే మళ్ళీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎంతగా చెప్పినా ఈయన వినట్లేదే, అయితే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆవిడ ఆలోచించింది. నబుబోధ నిజస్వామి చింతా కారణ ముత్కటం ఏవం చింత నిమగ్నస్య రాగ్నకాలక్యాన్గత. ఇలా చిలక చెప్పిన శ్లోకానికి అర్థం ఏమిటా అని తెలుసుకోవడానికేనే ఎంతో కాలం అనేది గడిచిపోయింది. అయినాను కూడా ఆ చిలక చెప్పిన మాట ఏమిటో అతడికి అర్థం కాలేదు దృఢధన్వానుడికి. ఇలా ఉండగా ఆ చిలక గురించి ఆలోచిస్తూ క్రమక్రమంగా చింతాతురుడైపోయాడు. చింతా వ్యాకులత అనేది అతడికి కలిగినది. అథ చింతాతురస్యాస్య గ్రహం వాల్మీకి రాయయౌ. ఇలా అతడు చింతాగ్రస్తుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని
అతన్ని ఉద్ధరించాలి అని స్వయం వాల్మీకి ఋషి గారే అక్కడికి వచ్చారు. ఏ వాల్మీకి ఋషి గారు రామచరిత్రాన్ని స్వయం రచించారో అలాంటి ఆ రామచంద్రుడి ఇతిహాసాన్ని ప్రత్యక్షంగా చూసి అద్భుతమైన గ్రంథం రామాయణాన్ని రాశారో అటువంటి ఆ వాల్మీకి ఋషి గారికి ఈ రాజుగారిని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో భగవత్ ప్రేరణకి అనుగుణంగా అతడి దగ్గరికి వచ్చారు. దూరం నుండినే ఆ ఋషి గారిని చూసిన వెంటనే ఇతడికి సంతోషం, ఆనందం, ఆశ్చర్యం. వెంటనే వెళ్ళి సాష్టాంగ నమస్కారం అనేది చేస్తాడు వాల్మీకి ఋషి గారికి దృఢధన్వ. అలా వచ్చిన ఋషి గారికి యోగ్యమైన ఆసనాదులన్నీ కూడా కలగజేసి నానా రకాలుగాను కూడా తను అతిథి సత్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి పాదసేవని చేయడం మొదలుపెట్టాడు దృఢధన్వ. పాదౌ అంకగతౌ కృత్వ కరాభ్యాం సమలాలయత్. ఆ వాల్మీకి ఋషి గారి పాదాలని తన ఒడిలో పెట్టుకొని పాదసేవని చేయడం మొదలుపెట్టాడు. పాద పూజ చేశాడు. చాలా సంతోషంగా ఆ ఋషి గారి దగ్గర కూర్చొని వారి అనుగ్రహానికి వారి అనుగ్రహం పొందాలని వారి శుశ్రూష అనేది చేయడం మొదలుపెట్టాడు. భగవన్ కృతకృత్యోహం భాగ్యవానస్మి సాంప్రతం అద్యమే సఫలం జన్మ హృద్యార్థోపిగత ప్రభో. మీలాంటి మహానుభావులు నా దగ్గరికి వచ్చారంటే ఇవాళ నా జన్మ నిజంగానే సఫలం అనేది అయింది. మీలాంటి మహానుభావుల దర్శనం అనేది అనాయాసంగాను కూడా నాకు లభించింది. ఇంతటి కంటే అదృష్టం మరొకటి లేదు అని ఎంతో వినయముతో ఆ రాజుగారు దృఢధన్వ వాల్మీకి ఋషి గారిని ఎంతగానో ఆనందాన్ని కలగజేసే రకంగా ఆయనని సేవించారు. ఇలా ఉండగా వాల్మీకి ఋషి గారు ఈ రకంగా అతడితో అంటారు, సాధు సాధు నృపశ్రేష్ఠ త్వయ్యేతద్ ఉపపద్యతే. నువ్వు చేసే అతిథి సత్కారం నీలాంటి వాళ్లే చేస్తారు. నువ్వు చాలా యోగ్యుడివి, సాత్వికుడైనటువంటి వాడివి, మంచివాడివి, ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడివి. అలాంటి నీ ముఖములో ఏదో ఒక చింత కనిపిస్తూ ఉంది కదా, ఏమిటది? ఎందుకని నీకు చింత? దేని గురించి నువ్వు ఈ రకంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఏ సమస్య కూడా నీకు లేదు. ఇలా ఉన్నప్పుడు ఎందుకయ్యా ఇంతగా నువ్వు ఆలోచిస్తున్నావు అని ఆయన అడిగితే దృఢధన్వానుడు తనకు జరిగినటువంటి అనుభవాన్ని చెబుతాడు. భవదయ్య పదాంభోజ కృపయామే సుఖం సదా పరం త్వేకో మహాన్ విద్మన్ సందేహో హృదయే మమ. మీ పాదాల సేవించడంతోనే నాకు మహాసుఖం అనేది లభిస్తుంది. మీరు వచ్చినారు మహానుభావులు, అలాంటి మీరు నా సందేహాన్ని తీర్చి నన్ను అనుగ్రహం అనేది చేయండి. ఆ సందేహం అనేది అప్పటి నుంచి కూడా ఒక ఈటలాగా నా మనస్సుని నానా రకాలుగాను కూడా బాధపడుతూ ఉన్నది. దానికి సమాధానం ఏమిటో, దానికి ఉపచారం ఏమిటో అనేది నాకు తెలియట్లేదు. ఈ రకంగా నేను వెనక ఒకసారి వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక సరోవరం దగ్గర ఒక నెగ్రోధ వృక్షాన్ని చూశాను. శ్రమ పరిహారం కోసమని నీళ్లు తాగి ఆ వృక్షం దగ్గర నీడలో నేను కూర్చుంటే అక్కడే ఒక చక్కని చిలక అనేది వచ్చి చక్కగా తను మనుషుల వలె మాటలాడి నాకు ఈ శ్లోకాన్ని చెప్పింది. విద్యామాన అతుల సుఖం ఆలోక్యాతీవ భూతలే నచింతయసి తత్వం త్వం తత్కథం పారమిష్యసి. విద్యావంతుడివి, అద్భుతమైనటువంటి జ్ఞానివి, మహాసుఖాలని అనుభవిస్తూ ఉన్నావు. పుణ్యం ఉంది కాబట్టి ఇటువంటి సుఖాలని అనుభవిస్తూ నిజమైనటువంటి ఈ సుఖానికి కారణం తత్వం ఏమిటో అనేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కేవలం సుఖభోగాలు మాత్రమే చేస్తున్నావే తప్ప భగవంతుడి తత్వాన్ని నువ్వు ఆలోచించట్లేదు అని ఈ శ్లోకం అనేది చెప్పింది. ఆ శ్లోకం అనేది నాకు సామాన్యంగా అర్థమైందే తప్ప దాని విశేషమైన అర్థం ఏమిటో అనేది నాకు తెలియలేదు. ఆ విషయాన్ని మీరు నాకు వివరించి చెప్పండి. ఇదే నాకు మనస్సులో ఎప్పటి నుంచోనూ కూడా ఉన్నటువంటి సందేహం. మమ రాజసుఖం పుత్రాష్ చారుదర్శన పత్ని పతివ్రత రమ్య గజాశ్వ రథపత్తయ. ఒకటా రెండా అన్ని భోగాలు, లౌకికమైనటువంటి సుఖభోగాలు ఏవేవి కావాలో, ఎటువంటి సమృద్ధి అనేది కావాలో ఆ అన్ని సమృద్ధులు కూడా నాకు ఉన్నాయి. నేను ఈ జన్మలో ఏ తపస్సు చేసినట్టు లేదు, కానీ ఈ పుణ్యం అనేది ఎప్పుడో నేను ఎలాగో సంపాదించాను. అది ఏమిటో ఎలాగో అనేది తెలియట్లేదు. ఆ చిలక చెప్పిన మాట నుంచి మళ్ళీ నాకు ఇదే సందేహం అనేది కలిగినది. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ సందేహాన్ని మీరే తీర్చగలరు అని వాల్మీకి ఋషి గారిని అడిగితే
ఆయన యోగ దృష్టితో ప్రాణాయామం చేసి ధ్యానాన్ని ధ్యానముద్రని స్వీకరించి ధ్యానాన్ని చేస్తూ ధ్యానాన్ని చేస్తూ తన చేతిలో ఒక ఆమలకం ఉంటే ఎలా దాని గురించి మొత్తము కూడా తెలుస్తుందో అలా ఈ దృఢధన్వానుడి చరిత్ర గురించి మొత్తము కూడా ఆలోచించారు. యోగ సామర్థ్యంతోనే తెలుసుకున్నారు వాల్మీకి ఋషి. తెలుసుకుని అతడి సందేహానికి ఇదే సమాధానం అని చెబుతారు. హే దృఢధన్వాన, నువ్వు ఇంతగా సుఖంగా ఉంటున్నావు అంటే నీ పూర్వజన్మ చరిత్ర ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. పూర్వజన్మలో నువ్వు ఒక అద్భుతమైనటువంటి రాజేంద్రుడివి, ద్రవిడ దేశానికి సంబంధించినటువంటి రాజేంద్రుడివి. ద్విజః కశ్చిత్ సుదేవాఖ్య తామ్రపర్ణీ తటే వసన్. నీ పూర్వజన్మలో నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు, అతడు తామ్రపర్ణి నదీ తీరంలో ఉండేటటువంటి వాడు. ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు. సుదేవ అని అతడి పేరు. ధార్మికుడు, సత్యనిష్టత కలిగినవాడు, ఎదృచ్ఛాలాభ సంతృప్తితో ఉన్నవాడు, నిరంతరంగా వేదాధ్యయనం చేసేవాడు, విష్ణుభక్తి పరాయణైన వాడు, అగ్నిహోత్రాది సత్కర్మానుష్ఠానాన్ని నిరంతరము కూడా చేసేటటువంటి వారు. అతడికి ఒక భార్య, చాలా చక్కని అమ్మాయి ఆవిడ, గౌతమి అని ఆవిడ పేరు. సువిఖ్యాత గౌతమస్య సుతాశుభ, గౌతమ ఋషి గారి కూతురు గౌతమి అనే పేరుతో ఆవిడ లోక ప్రసిద్ధిని పొందినటువంటి ఆవిడ. ఇలా ఉండగా ఈ గౌతమి తన భర్తని సుదేవుణ్ణి ఎంతగానో సేవించింది. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా వారు కలిసి పాలన అనేది చేసేవారు. ఏకదాసన సంవిష్ట సేవ్యమాన స్వకాంతయ వాచ వచనం విప్రో విషణ్ణో గద్గదాక్షరం. ఇలా ఉండగా ఒకసారి ఇతడు ఆసనం మీద కూర్చొని ఉండగా తన భార్యని సంబోధన చేస్తూ ఈ మాట తను చెబుతాడు. గద్గదమైనటువంటి కంఠముతో తన భార్యతో ఒక మాటని తను చెబుతాడు. సుఖం నాస్తి సుతాత్పరం లోకాంతర సుఖం పుణ్యం తపోదాన సముద్భవం. లోకాంతర పుణ్యం అనేది కలగాలి అంటే కుమారుడు అనేది మనకు జన్మించాలి. శుద్ధమైనటువంటి వంశానికి శుద్ధమైన రీతిలో సంతానం అనేది కలిగితే ఆ సంతానమే మనల్ని ఊర్ధ్వలోకాలలో సుఖప్రాప్తికి కారణం అనేది అవ్వగలదు. అటువంటి ఆ సంతానాన్ని పొందకుండా ఈ జీవితాన్ని మనం నిష్ఫలంగా వ్యర్థం అనేది చేసేసుకుంటున్నాం కదా. నలాలితో మయాపుత్రో వేదార్థోర ప్రబోధిత. కుమారుణ్ణి నేను లాలించడం అనేది జరగలేదు. వేదార్థాలని అతడికి అర్థం అనేది చేయడానికి కుదరలేదు. అతడి వివాహం చేసి ఆనందించాలన్నా కూడా అది సాధ్యం లేకుండా పోయింది. ఈ రకంగా ఇటువంటి కష్టం అనేది మనకు కలగగా ఏం చెయ్యాలో అనేది నాకు అర్థం కావట్లేదు. సమాశ్వాసయితుం ధీరా ప్రియవాక్య విశారద. ఇలా తన భర్త ఇటువంటి మాటలు చెప్పగా ఆవిడ తన భర్తతో ఈ రకంగా అంటుంది. తుచ్చవాక్యాన్ని సాంప్రతం, నేనేదో తుచ్చురాల్ని, చాలా చిన్న వ్యక్తిత్వం ఉన్నదాన్ని, మీకంటే అల్పురాల్ని, అయినా నాకు తోచి ముఖ్యంతి సూరయ. మీరు మహాభాగవతోత్తములు. అలాంటి మీరు ఈ సంసార సాగరం ఇత్యాదులు, సంసారానికి సంబంధించిన వ్యామోహాదులు, వాటి నుండి మీకు మోహం అనేది కలగదు. మీరు సత్యధర్మ అనుష్ఠానంలో ఉన్నారు, భగవద్భక్తి చేస్తూ ఉన్నారు. అలాంటి మీకు పుత్రుడి వలన కలిగే పుణ్యం అనేది అవసరమే లేదు. మీ పుణ్యంతోనే మీరు మోక్షలోకాన్ని పొందగలరు. పుత్రులు కలిగినా కలగకపోయినా మీకు మోక్షానికి ఇబ్బంది ఏమీ లేదు. అటువంటి ధర్మవంతులైనటువంటి వారు, మీకు తెలిసిన విషయమే, భాగ్యంలో ఉంటే సంతానం కలుగుతుంది అలా అని చెప్పి ఆ సంతానమే మనకు మోక్షానికి కారణం అనేది భావించడం తప్పు. ఇలాగే చిత్రకేతు పురా బ్రహ్మన్ పుత్రశోకేన తాపిత. చిత్రకేతు మహారాజు గారు, షష్ఠ స్కంద భాగవతంలో వచ్చేటటువంటి చిత్రకేతు మహారాజు గారి చరిత్ర మీరు విని ఉన్నారు. మీరు చెప్పింది నేను ఎన్నోసార్లు కూడా విన్నాను. అలాంటి ఆ చిత్రకేతు మహారాజు గారు కూడా ఇలాగే మీలాగా పుత్రుడి కోసం అని బాధపడ్డారు. అంగీరస ఋషి గారిని, నారద మహర్షిని సేవించి మొత్తానికి సంతానం అనేది తను పొందిన ఆ సంతానం అనేది అతడికి దుఃఖానికే కారణమైంది తప్ప సుఖానికి అది కారణం కాకుండా పోయింది. గతాన్యేవం తపోనిధే తస్మై తస్యై తత్తవ సా బ్రహ్మన్ త్రయలోక కంపిరే.
ఈ రకంగా ఆ చిత్రకేతు గారి చరిత్రని తెలుసుకోండి. 4 సహస్రాణి అలా బాధపడుతూ సమయాన్ని వృధా చేసి చివరికి ఆ నారదాది ఋషుల ఉపదేశముతోనే తను మళ్ళీ విరక్తుడై భగవంతుడి అనుగ్రహాన్ని శేషదేవుడి ద్వారా తను పొందాడు. కాబట్టి మీరు ఇలా చింతించడం అనవసరం అని తన భర్తకి నచ్చజెబుతుంది ఆ పతివ్రత స్త్రీ. ఇలా ఉండగా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి మనము అని ఆయన అడిగితే దానికి ఆవిడ ఒక మాట చెబుతుంది. ప్రస్తుతం మనం చేయవలసిన కర్తవ్యం ఇదే అని ఆవిడ తన భర్తతో చెబుతుంది. ఏమిటా విషయం, ఆవిడ ఏం చెప్పింది తన భర్తతో అన్న విషయాన్ని చిత్రకేతు మహారాజు గారి ఇతిహాసం చెప్పిన తర్వాతను కూడా తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆయన అడగగా ఆవిడ తక్షణ కర్తవ్యాన్ని కూడా చెబుతారు. ఏం చెప్పారు అన్న దాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే రామాచార్య, నమస్కారం.